సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగిసిపడుతోంది. విభజన ప్రక్రియలో సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సీమాంధ్రకు న్యాయం చేయాలనే డిమాండ్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిలు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. నేతల దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఇలా ఉండగా దీక్షలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. భారీగా దీక్ష శిబిరానికి వచ్చి తమ సంఘీభావం తెలుపుతున్నారు ప్రజలు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. మనం ఒకటే నిర్ణయం తీసుకోవాలి. ఇటలీ సోనియా క్విట్ ఇండియా టైప్ లో మనం ఉద్యమిస్తే తప్పితే ఇది దారికి వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఆయన యొక్క కేసులకు భయపడి ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా లొంగిపోవడానికి కూడా ఇది ఒక కారణం అయిపోయింది. ఈరోజు ప్రజల మనోభావాలను ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ఏ రకమైనటువంటి నష్టపోతుంది రాష్ట్రం అని కూడా ఆలోచన చేయకుండా తన యొక్క కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు. ఇటువంటి వ్యక్తులు సోనియా గాంధీ గారి, చంద్రబాబు నాయుడు గారిని దోషులుగా నిలబెట్టాలి తెలుగు ప్రజలు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఆ రకంగా రిజైన్ చేసి ముందుకు వస్తే తప్పకుండా సమైక్యాంధ్ర అనేది కొనసాగుతుందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళందరూ కూడా హైకమాండ్ చెప్పు చేతుల్లో ముఖ్యమంత్రి గారు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, వీళ్ళందరినీ కూడా చెప్పు చేతుల్లో పెట్టుకుని వాళ్ళు గమనున్నామంటే గమనున్న పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఏం చెబితే అది చెప్పే పరిస్థితి ఉంది తప్ప వాళ్ళు నిజంగా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎం గారు వీళ్ళందరూ కూడా వ్యవహరించడం లేదన్నమాట.